యాదవుల్ని హిందువులని చెప్తారు. అదేవిధంగా నాస్తికుల మీద పోరాటం చేయడానికి యాదవుల్ని హిందువులని చెప్తారు. కానీ అదే హిందువులైన యాదవులు భాగవత పురాణం చెప్తే మాత్రం ధర్మానికి విరుద్ధమట, బ్రాహ్మణ సనాతన ధర్మానికి విరుద్ధమట. వాళ్ళ మీద చర్య తీసుకోవడం, వాళ్ళను కొట్టడము, వాళ్ళని హింసించడము, అరగుండు గీయించడం, అరమీసము తీయించడం సరి అయిందే అని బ్రాహ్మణ మగవాళ్ళే కాదు, బ్రాహ్మణ ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. మొదట్లో వాళ్ళు ముస్లింల మీదకి వచ్చారు, మనం సైలెంట్గా ఉన్నాం. వాళ్ళు క్రైస్తవుల మీదకి వచ్చారు, సైలెంట్గా ఉన్నాం. దళితుల మీదకి వచ్చారు, సైలెంట్గా ఉన్నాం. ఆదివాసుల మీద దాడి చేశారు, సైలెంట్గా ఉన్నాం. ఈరోజు చాలా స్పష్టంగా వాళ్ళు యాదవుల మీదకి వచ్చారు, ముదిరాజుల మీదకి వచ్చారు, ఇతర కులాల మీదకి వచ్చారు, మంగళంల మీదకి వచ్చారు. ప్రతి చోట కులం పేరు మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థలో కింది కులాలకి ఏ హక్కు లేదు. ఈ విషయం మన సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయానికి చాలా గాయపడ్డటువంటి యాదవులందరూ ఉత్తరప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైన ఉద్యమానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పటి నుంచి మా శుభకార్యాలకి అశుభకార్యాలకి బ్రాహ్మణుల్ని పిలువము, మేమే చేసుకుంటాము, బ్రాహ్మణ పండుగలు చేసుకోము, మేమే నిర్వహించుకుంటాము. ఆ హిందూ మతం ప్రకారంగా జరిపే కార్యక్రమాల్ని కూడా మా యాదవ కమ్యూనిటీ పూజారులతోటే చేసుకుంటామని ఈరోజు వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటునే మనం అందరం కోరుకునేది. కాబట్టి మిత్రులారా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. వీసీకే పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దేశంలో కులం ఉన్నంత కాలం, బ్రాహ్మణీయ భావజాలం ఉన్నంత కాలం ఈ దేశంలో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులకి మూలం భావజాలము. లేకపోతే చదువు చక్కగా రాని ఒక బ్రాహ్మణ స్త్రీ యాదవులని కొట్టడం సరి అయిందే, వాళ్ళ మీసాలు తొలగించడం సరి అయిందే, వాళ్ళ మీద ఉచ్చబోయటం సరి అయిందే అని ఎట్లా మాట్లాడుతుంది? అది కుల భావజాలం. దానికి చదువుతో సంబంధం లేదు, దానికి జ్ఞానంతో సంబంధం లేదు. చదువుకున్నోడు అట్లాగే ప్రవర్తిస్తున్నాడు, చదువులేని ఆడవాళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని మనం అందరము మన సమాజాన్ని చైతన్యం చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి పాల్గొనడం అనేది నిజంగా మేము అందరం సంతోషిస్తున్నాం. వీసీకే పార్టీ తరఫున, యాదవ సంఘాలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అందరం తలా ఒక్కొక్కరము 2 నిమిషాలు సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతూ, ముందుగా మన పోచబోయిన శ్రీహరి యాదవ్ గారిని తన సంఘీభావం తెలిపాల్సిందిగా కోరుతా ఉన్నాను. యాదవ కళాకారుల మీద దాడులు, సిగ్గు 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 యాదవ కళాకారుల మీద దాడులు, సిగ్గు 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 సిగ్గు. నశించాలి బ్రాహ్మణవాద సంస్కృతి, నశించాలి 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 బ్రాహ్మణీయ మనువాద సంస్కృతి. నశించాలి నశించాలి. ప్రియమైన ప్రజలారా, ఈరోజు బీసీకే పార్టీ చొరవతో ఇంతమంది యాదవ మరియు బహుజన, శూద్ర, బ్రాహ్మణ వ్యతిరేక లేదా బ్రాహ్మణీయ మనువాద వ్యతిరేకాన్ని వ్యతిరేకించే మానవీయ సంస్కృతిని, బహుజన సంస్కృతిని వెళ్ళినటువంటి ప్రజా సంఘాల నాయకులంతా ఇక్కడికి వచ్చి నిరసన తెలపడాన్ని ఆహ్వానిస్తున్నాం. మీరు చెప్పినట్టుగా సంతోషపడడం కాదు, మా బాధ్యత ఇది. నిజంగానే ఆలస్యంగా అయినా సరే వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఇంతకుముందు మా జిలకర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బ్రాహ్మణవాదము కేవలము వాళ్ళు చెప్పే మనమంతా హిందువులమనే కానీ, మనమంతా హిందువులము, బంధువులము, గంగా సింధు బిందువులమని చెప్పే మాట కేవలం వాళ్ళ ఏకోన్ముఖ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే. నిజంగానే మనమంతా బంధువులమే అయితే, మనమంతా గంగా సింధు బిందువులమే అయితే పురాణాలు చెప్పే వాళ్ళ మీద కూడా మీ ఆకృత్యమైంది అని. కేవలం ఇది పురాణాలు చెప్పే వాళ్ళ మీకే పరిమితం కాదు, మొత్తము ఈ భారతదేశంలో, ఇవాళ ఇండియా ఉపఖండంలో ఏకోన్ముఖంగా కేవలము ఇవాళ ఒకే దేశం అంటున్నారు, మొన్నటిదాకా ఒకే చట్టం అన్నారు, ఒకే పౌరసత్వం అన్నారు. రానున్న రోజులలో కేవలం ఒకే సంస్కృతి, ఒకే భావజాలం అని ఒక వాళ్ళదైనటువంటి భావజాలాన్ని, మానవ సమాజ వ్యతిరేక అమానవీయమైనటువంటి మనువాద భావజాలం మాత్రమే భారత భావజాలం అని, అది మాత్రమే హిందుత్వం అని చెప్పేటటువంటి వృద్ధి ప్రయత్నంలో భాగమే ఇది ఒక సాంస్కృతిక దాడి. ఇది కేవలం భావజాల దాడి, భౌతిక దాడి మాత్రమే కాదు. మొత్తం ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి చూసుకుంటే ఈ మూలవాసి బిడ్డల మీద జరుగుతున్నటువంటి ఒక అమానవీయమైనటువంటి సాంస్కృతిక దాడి, భావజాల దాడి, అంతిమంగా వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ఒక క్రూరమైనటువంటి మనస్తత్వానికి ఇది సింబల్. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా మహిళలు కూడా అంత క్రూరమైన మనస్తత్వం కలిగి ఉండడం అనేది
ఇది చాలా ఘోరము, ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఓ యాదవ బంధువులారా, ఓ బహుజన బంధువులారా, ఇకనైనా మనమంతా ఐక్యమైతే తప్ప 100% ఉన్నటువంటి శ్రామిక కులాలము, ఉత్పత్తి సేవా కులాలము, ఈ మూలవాసి బిడ్డలము ఈ అమానవీయ మనవాద సంస్కృతికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి బ్రాహ్మణత్వం ముసుగులో కేవలం వాళ్ళు ఒక రకంగా బిచ్చమెత్తుకోవడమే, కానీ దాన్ని కూడా రుబాబుగా భవతి భిక్షాందేహి అని చెప్పి బెదిరించి మానసికంగా దుర్బలం చేసి బలహీనం చేసి వాళ్ళు ఆర్థికంగా మానసికంగా ఓ బలవంతులుగా ప్రచారం చేసుకునే ఈ వారసత్వం ఏది ఉందో దీన్ని ఎక్కడో ఒక తగ్గొట్టాలి. దానికే ఇలా యూపీలో ప్రారంభించారు. బ్రాహ్మణుల యొక్క భాగస్వామ్యం లేకుండానే మన అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని ప్రతి గ్రామంలో మిత్రమా, ప్రతి గ్రామంలో ఒక బోర్డులు పెట్టారు. మా గ్రామాల్లో కానీ, మా ఊళ్ళలో కానీ, మా పండుగలో కానీ, మా సమూహాల్లో కానీ, మా సమాజంలో కానీ మీరు రాకూడదని నిర్ధారించారు. అదే దాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకుపోవాలని ఇందులో చొరవ తీసుకున్నటువంటి వీసీకే పార్టీకి భాగస్వామ్యమైన మీ అందరికీ అఖిల భారత యాదవ మహాసభ పక్షాన, గొర్రెల కాపర సంక్షేమ సంఘ పక్షాన ధన్యవాదాలు చెప్తూ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు, జోహార్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ కు. సిగ్గు సిగ్గు యదువంశస్థుల మీద బ్రాహ్మణుల దాడులు, సిగ్గు 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 యాదవుల మీద బ్రాహ్మణుల దాడులు, సిగ్గు 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 సిగ్గు. ఈ బ్రాహ్మణవాదం బతుకుతుందే భగవద్గీతని చెప్పుకొని ఆ భగవద్గీతను అందించిందే యదువంశోత్తముడు శ్రీకృష్ణుడు అని చెప్తారు. కాబట్టి ఓ శ్రీకృష్ణుడు వారసు, నిజమైన వారసులారా, చూడండి బ్రాహ్మణత్వం మనల్ని ఎంత అమానంగా వ్యవహరిస్తుందో దీన్ని అందరూ నిరసించాలని కోరుతున్నాను. యాదవ వ్యతిరేకి బీజేపీ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ యాదవ వ్యతిరేక అహంకారులారా, ఖబర్దార్ ఖబర్దార్. అధికారం కోసము పోరాడుతున్న, ఆరాటపడుతున్న బీజేపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నవీన్ యాదవ్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. యాదవులపైన దాడిని ముక్తకంఠంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు సమాజం ఎటుపోతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇన్ని రోజులకు కూడా ఈ సమాజం అంతా కూడా ఎంత జ్ఞానం అంటే వాళ్ళు ఎంత చదివినప్పటికీ, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత జ్ఞానం పొందినప్పటికీ వాళ్ళ పైన ఉన్నటువంటి పెత్తందారుల వ్యవస్థను ఇంకా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ అంటరానితనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మన ప్రజలంతా కూడా మేల్కొని వాళ్ళను మనం ఈ జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. శిక్షించాలి బ్రాహ్మణులను కఠినంగా, యాదవుల మీద దాడి చేసిన బ్రాహ్మణులను కఠినంగా. మిత్రులారా, ఇప్పుడు విజయ్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యశ్వంత్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అఖిల భారత మహాసభ జనరల్ సెక్రటరీ, యూత్ ప్రెసిడెంట్. రోజు యూపీలో జరిగినటువంటి బ్రాహ్మణ సమాజం వాళ్ళు జరిపినటువంటి యాదవులపై దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది కేవలం సమాజంలో సమానత్వంపై దాడి అని మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా యాదవులు చాలా అవమానపడుతున్నారు. దీనికి ఖచ్చితంగా బ్రాహ్మణ సంఘాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక గ్రామం దిక్కేళ్ళి మొత్తం బ్రాహ్మణ సమాజం పైన ఈరోజు మేము దాడి జరపాల్సిన అవసరం వస్తున్నది. కావున ఆ బ్రాహ్మణ సంఘంలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందులో ఆ గ్రామానికి పోయి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా మేము ఇప్పటిదాకానే మా శ్రీహరి యాదవ్ గారు చెప్పినట్టు ఏ గుళ్ళలో కూడా యాదవ గ్రామాలకు చెందిన గుళ్ళలో మేము ఖచ్చితంగా బ్రాహ్మణ సేవలను వినియోగించుకోమని తీవ్రంగా మేము చెప్తా ఉన్నాము. రాబో రోజుల్లో మా యాక్షన్ ప్లాను మా యాదవ్ మహాసభ పెద్దలతో మాట్లాడుకొని ఖచ్చితంగా మా యాక్షన్ ప్లాన్ని మేము ముందు అమలు చేసి ముందుకు పోతామని నేను వినయించుకుంటున్నాను. మిత్రులారా, ఇది మీరు బ్యానర్ చూడండి. ఆత్మగౌరవం కోసము సుదీర్ఘంగా 1000 సంవత్సరాల నుండి యుద్ధం జరుగుతూ ఉంది. తరాలు మారుతున్నాయి కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఈ యుద్ధంలో మనకన్నా ముందు నుండి నిలబడి
బ్రాహ్మణిజంతో పోరాడుతున్నటువంటి సీనియర్ నాయకులు జేబీ రాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున యూపీలో జరిగినటువంటి ఇటావా జిల్లా ధన్బాద్ అనే గ్రామంలో బ్రాహ్మణులు అనగానే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు కొట్టలేరు తిట్టలేరు అనుకుంటాం, చాలా సాధువులు అనుకుంటాం మన రాష్ట్రంలో. కానీ యూపీలో మాత్రం పెద్ద రౌడీలు వాళ్ళు. ఎవడన్నా రౌడీ ఉంటే వాడు ఇమ్మీడియట్గా మనం బ్రాహ్మడనే మనం అనుకోవాలి. అంత దుర్మార్గులు వాళ్ళు, సిద్ధాంతపరంగా దుర్మార్గులు. కులాన్ని సృష్టించిన వాళ్ళు వాళ్ళే, ఈ కుల విభేదాలు సృష్టించింది వాళ్ళే, ఇన్ని వేల కులాలు సృష్టించింది వాళ్ళే, మనకు ఐక్యత లేకుండా చేస్తున్నది కూడా వాళ్ళే. ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులన్నీ కూడా మనల్ని అణిచివేయాలని, బ్రాహ్మణిజం వర్ధిల్లాలని, సమానత లేకుండా చేయాలని, కుల నిర్మూలన జరగకుండా అడ్డుపడాలని అధికారాన్ని చేతబూని ఈ రోజున మనమది ఎందుకు యూపీలో దేశంలో అన్నిటికంటే మరి బీసీల యొక్క స్టాటిస్టిక్స్ లేవు మనకు అత్యాచారాల విషయంలో. ఎస్సీలకు ఒక యాక్ట్ ఉంది కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ అట్రాసిటీస్ ఎక్కడ జరుగుతున్నాయంటే మొత్తం దేశం మీద అయితే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 67,000 అట్రాసిటీస్, అత్యాచారాలు ఎస్సీల మీద జరిగాయి ఈ దేశంలోనూ. అది ఎప్పుడు స్టాటిస్టిక్స్ మరి 2022లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా పెరుగుంటాయి. సో ఇందులో ఏమంటే మరి ఈ 3 రాష్ట్రాలు బీజేపీ పాలిస్తున్నటువంటి 3 రాష్ట్రాల్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ అట్రాసిటీ జరిగాయి. అది ఏదంటే నెంబర్ 1 యూపీ, నెంబర్ 2 రాజస్థాను, నెంబర్ 3 మధ్యప్రదేశ్. ఈ 3 కూడా బీజేపీ స్పష్టంగా మనకు తెలుస్తుంది స్టాటిస్టిక్స్. ఏ రాష్ట్రంలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయంటే బ్రాహ్మణీయ సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విపరీతమైన అట్రాసిటీ జరుగుతున్నాయి. ఈ 3 రాష్ట్రాలు కూడా 60% అత్యాచారాలకు కారణం ఎవరి మీద? ఎస్సీల మీద. బీసీల మీద కూడా ఇంచుమించు అంతే ఉంటాయి. చాలా కులాలు ఉన్నాయి కాబట్టి బీసీ మనకి స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు, దానికి ఏ చట్టం లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రాహ్మణీయ వాదం ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో, మరి మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలన ఎప్పుడైతే మొదలవుతుందో, ఇన్నాళ్ళు కూడా మరి బ్రాహ్మలే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి మనకు చదువు లేకుండా ఏమీ లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా విజృంభించారు భారతదేశంలో. ఎందుకు? బ్రాహ్మల రకంగా ప్రవర్తించాడు. ఒక బ్రాహ్మడు అక్కడ ముఖ్యమంత్రిగా అయ్యాడు, వాడు పీఠాధిపతి. మరి ఆ పీఠాన్ని మార్చి అధికార పీఠంలో కూర్చున్న తర్వాత అందరి మీద కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద జరుగుతున్న అత్యాచారాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారం మీద ఈ స్పందన ఏదైతే ఉందో దీనికి చొరవ తీసుకున్నటువంటి జనకర శ్రీనివాస్ గారు విఎస్కే పార్టీ నుంచి, ఇది ఎస్సీకే కదా, వీసీకే పార్టీ నుంచి ఆయన మరి ప్రెసిడెంట్గా ఈ చొరవ తీసుకున్నందుకు నేను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. ఈయన చొరవ తీసుకున్నందుకు మన యాదవ సోదరులందరూ, నాయకులందరూ, యాక్టివిస్ట్ అందరూ కూడా మేము మా మీద అన్యాయం జరిగితే మేము సహించం, గ్రామాన్ని కదిలిస్తామనే సంకల్పంతో ఈ రోజున వచ్చినందుకు మన యాదవ సంఘాలకు, యాదవ మహాసభను, అలాగే మన శ్రీనివాస్ గారు దాని అధ్యక్షులు శ్రీహరి గారు తెలుసు కానీ వ్యక్తిగా మరి పేరు ఇలాగా మనం ఇంచుమించు ఏది జరిగినా ఇట్లాగా మనం అందరం కలిస్తే పేర్లు గుర్తుంటాయి, ఐక్యత వస్తుంది, అన్నీ వస్తాయి. మనం ఒకటే మాట ఒకటే బాట మీద నడిచేటువంటి పరిస్థితి మనకున్నది. పూలే గారు మరి ఆ రోజుల్లోనే బ్రాహ్మణిజం మీద దాడి చేశాడు. ఇది మంగళనందరినీ ఆర్గనైజ్ చేశాడు ఆయన. అలాగే అన్ని కులాలని కూడా మొట్టమొదటిసారిగా ఆర్గనైజ్ చేసినటువంటి మహనీయుడు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సిద్ధాంతం ఉంది. ఆయన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరే మనకి హక్కులు ఇచ్చాడు కాబట్టి ఈ రోజున మనం మాట్లాడగలుగుతున్నాం. పూర్వం ఎక్కడున్నాం? హక్కు ఇచ్చాడు కాబట్టి మనం చదువుకున్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అలాగే హక్కు ఇచ్చాడు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నాం, రాజకీయ అధికారాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం. కొంతవరకైనా
మనం అధికారాన్ని కొంత ఉంది కాబట్టి అడగగలిగే పరిస్థితి చైతన్యం మనకందరికీ తీసుకొచ్చినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అని బీసీలు కూడా గుర్తించడం లేదని కాదు. కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళు ఎవరు అర్థం కావడం లేదు, ఆ చైతన్యం లేదు అక్కడ. ఆ చైతన్యం తీసుకురావడానికి సంఘాల తరఫున ఇదొక అవకాశంగా తీసుకుని మన ప్రజల దగ్గరికి పోవాలి. ఏదో జరిగిపోయిందిలే, ఒకరోజు మనం కలుసుకున్నాం, 100 మంది అంటే సరిపోదు. అది దీనిని ఏ రకంగా గ్రామాలకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మరి బీసీలకి తీసుకెళ్ళాలి, యాదవుల దగ్గరికి తీసుకెళ్ళాలి, ఈ ప్రణాళికను ఒకటి తయారు చేసి ప్రణాళికబద్ధంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మరి దాన్ని మనం ముందుకు పోతే దీని మీద అక్కడ యుద్ధం చేయడం కాదు. బెల్జియాలో జరిగినప్పుడు ఇదే అంబేద్కర్ స్టాట్యూ నుంచి అప్పుడు 13 మంది చచ్చిపోయారు. ఇంకా అప్పటికి మనకి చుండూరు కారంచేడు జరగలేదు. అప్పటికి 13 మందిని చంపేస్తే ఇక్కడ మనం స్పందించాం. ఇదే స్టాట్యూ నుంచి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరూ అన్నారు ఇక్కడ కాదు కదా అక్కడ, కానీ ఎక్కడ జరిగినా మనం అందరం ఒక్కటే అనే భావన ఉండాలి. భారతదేశంలో ఎస్సీలంతా ఒక్కటే, బీసీలంతా ఒక్కటే, అలాగే మైనారిటీస్ అంతా ఒక్కడే అన్న భావాన్ని తీసుకురావాలి. మరి మన ఆర్గనైజేషన్స్ ఏదైతే ఇక్కడ కలిసామో, నాయకులు, యాక్టివిస్టులు, ఈ రోజున మనం కలిసామో, సామాన్య ప్రజల దగ్గర గురించి కూడా పోవాలి, గ్రామ ప్రజానీకం దగ్గరికి పోవాలి, మన బస్తీలు దగ్గరికి పోవాలి. పూర్వం అట్లా చేసేవాళ్ళం. మేము ఈ విగ్రహాన్ని పెట్టినప్పుడు మేము పెద్ద పోరాటం చేయలేదు. మన పెద్ద ఆయన పితామహుడు కాదు ఇక్కడ, సో ఆయన దగ్గరికి